ముందు క్లాస్లో మనం సంక్రమ ధర్మాల గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో గుణకాల ధర్మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కూడా మనం ఇంతకుముందు తీసుకున్నట్లే 5 ధర్మాలు ఉంటాయి మనకు. సంవృత ధర్మము, సహచర ధర్మము, తత్సమ ధర్మము, గుణకార ధర్మము, అంటే అందులోనే విలోమ ధర్మం వస్తుంది. ఆ తర్వాత 5వది వచ్చి స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం. ఓకే, ఇంతకుముందు క్లాసులో మన సంఖ్యా ధర్మాలలో మొట్టమొదటి అయినటువంటి సంకలన ధర్మాల గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం గుణకార ధర్మాల గురించి నేర్చుకున్నాం. అంటే ఈ గుణకార ధర్మాలలో కూడా మళ్ళీ 5 రకాల ధర్మాల గురించి మనం చర్చించుకోవాలి. అంటే సంవృత ధర్మం దగ్గర నుంచి స్థిత్యంతర ధర్మం వరకు అన్ని ధర్మాలను తీసుకొని వాటికి తగినటువంటి ఉదాహరణలు ఇచ్చి ఆ ధర్మాల్లో ఏవి పాటించబడతాయి, ఏవి పాటించబడవు అనేటువంటి దాని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే ఇందులో కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్లే సంకలన ధర్మాలలో సంకలన తత్సమము, సంకలన విలోమం అని చెప్పి 2 తెలుసుకున్నాం కదా. ఇందులో కూడా ముఖ్యంగా అడిగేటువంటి ప్రశ్నలు అవి 2 అన్నమాట. గుణకార తత్సమము అనేది ఏంటంటారు, గుణకార విలోమము అనేటువంటి దాన్ని ఎలా రాయాలి, అంటే ఒక మూలకము తీసుకున్నట్లయితే దానికి గుణకార విలోమం ఎలా రాస్తాము అనేటువంటి ఇవి 2 చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. అందులో మొట్టమొదటి దానికి వచ్చేసరికి మన సంవృత ధర్మం అని చెప్తాం. అయితే ఈ సంవృత ధర్మాన్ని మనం గుణకారం దృష్ట్యా నిర్వచించాలి. ఇది ఇంతకుముందు లాగానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 3 మూలకాలు తీసుకుంటున్నాము. ఏ కామ, బి కామ, సి అనేటువంటి వాటిని మనం పి అనేటువంటి ఒక సంఖ్యా సమితిలో తీసుకుంటున్నాము. అంటే పి అనేటువంటి సంఖ్యా సమితి నుంచి ఏబిసి అనేటువంటి 3 మూలకాలని ఎలిమెంట్స్ని మనం తీసుకుంటున్నాం. అయితే ఈ సంవృత ధర్మాన్ని గుణకారము దృష్ట్యా ఎలా నిర్వచించాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న అనమాట. మనం ఇంతకుముందు సంకలనంలో ఏం చేసాము, ఏ కామ బి బిలాంగ్స్ టు పి ఇంప్లైస్ దట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు పి అని రాసాం కదా. ప్లస్ అనేటువంటిది ఏంటంటే సంకలనం అనమాట. అయితే ఇక్కడ మన గుణకారం కాబట్టి ఆ ప్లస్ బదులు మనం ఇంటూ అనేటువంటి దాన్ని వాడుకుంటాము. మిగిలిన మొత్తం ధర్మం కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు పి ఇంప్లైస్ దట్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు పి. ఇచ్చినటువంటి ఈ 2 మూలకాలు కూడా ఏ బి అనేటువంటివి ఈ ధర్మాన్ని కానీ పాటించగలిగితే ఆ ధర్మాన్ని మనం ఏమంటున్నాము అంటే సంవృత ధర్మము అంటున్నాము. అయితే దేని దృష్ట్యా సంవృత ధర్మం అంటున్నాము అంటే గుణకారము దృష్ట్యా. అది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే దీనికి కూడా మనం ఏం చేస్తాం, ఇంతకుముందు లాగానే అన్ని సంఖ్యా సమితులు తీసుకొని ఏ సంఖ్యా సమితి ఈ సంవృత ధర్మాన్ని గుణకారం దృష్ట్యా పాటిస్తుంది అనేటువంటి దాని గురించి మనం చర్చించాలన్నమాట. అంటే దాన్ని మనము వెరిఫై చేస్తాం. ఇకపోతే అందులో మొట్టమొదటి అయినటువంటిది సహజ సంఖ్యా సమితి. అంటే n = సెట్ 1 2 3 అండ్ సో అని రాశాను. అంటే అప్రమితమైనటువంటి సంఖ్యలు ఉంటాయి. అయితే ఇందులో మొట్టమొదటి నేను ఏం చేస్తానంటే a = 1 b = 2 తీసుకున్నా. అంటే a ఇంటూ b కదా, a ఇంటూ b అంటే 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఈ 2 అనేటువంటిది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే ఇచ్చినటువంటి సహజ సంఖ్యా సమితి n లో ఉన్నది. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే సహజ సంఖ్యా సమితి అనేటువంటిది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. దేని దృష్ట్యా అంటే గుణకారము దృష్ట్యా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే n అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత 2వ సంఖ్యా సమితికి వచ్చేసరికి దాన్ని మనం ఏం చేస్తున్నాము, పూర్ణాంకాల సమితి తీసుకుంటున్నాం. అంటే పూర్ణాంకాల సమితి అంటే మనకు ఉన్నటువంటి మూలకాలు ఏది 0తో ప్రారంభం అవుతాయి. 0 1 2 3 4 ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఇందులో a = 0 b = 1 తీసుకున్నా. a ఇంటూ b అంటే ఎంత వస్తుంది, 0 ఇంటూ 1 అంటే 0 మాత్రమే వస్తుంది. అంటే 0 అనేది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే పూర్ణాంకాల సమితిలో ఉన్నది.
అదేవిధంగా ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఏ ఇంటూ బి అంటే ఎంత? 1 ఇంటూ 2 అంటే 2. ఇది కూడా మనకు పూర్ణాంకాల సమితికి చెందినటువంటిది. అంటే ఇవి రెండే కాదు, మనకు కావాల్సినటువంటి ఏ విలువనైనా మనం తీసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 100 తీసుకోవచ్చు, బి ఈక్వల్ టు 1000 తీసుకోవచ్చు. అవి రెండింటిని గుణిస్తే వచ్చినటువంటి విలువ మనకు ఈ డబ్ల్యూ అనేటువంటి దానిలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చెప్తామంటే సంవృత ధర్మం అనేటువంటి పాటించబడుతుంది అని చెప్తాం. అంటే ఏది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటే ఇక్కడ తీసుకున్నటువంటి పూర్ణాంకాల సమితి. కాబట్టి ఇక్కడ ఈ రెండూ కూడా తృప్తిపరచబడ్డాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే డబ్ల్యూ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తున్నాం అన్నమాట. సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటే ఇవి రెండే కాకుండా తర్వాత సంఖ్యా సమితికి వచ్చేసరికి మనం పూర్ణ సంఖ్యా సమితి తీసుకుందాం. అంటే దీన్ని మనం జెడ్తో కానీ ఐతో కానీ సూచిస్తాం కదా. అంటే ఇక్కడ విలువలు ఏమొస్తాయి మనకు? -3, -2, -1, 0, 1, 2, 3 ఈ విధంగా మనం అపరిమితమైనటువంటి విలువలు తీసుకోవచ్చు. అంటే రుణ విలువలు ఉంటాయి, ధన విలువలు ఉంటాయి, వాటికి 0ని కూడా మనం కలుపుతున్నాము. ఆ విధంగా కలిపి రాయిగా వచ్చే సంఖ్యా సమితిని మనం ఏమంటున్నాము అంటే పూర్ణ సంఖ్యా సమితి అంటున్నాం. దాన్నే మనం జడ్తో కానీ ఐతో కానీ సూచిస్తాం. అయితే ఇక్కడ నేను చూడండి 2 వేరు వేరు విలువలు తీసుకుంటాను. మొదట ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు -1, బి ఈక్వల్ టు -2 తీసుకున్నా. ఇప్పుడు ఏ ఇంటూ బి అంటే ఏమి రాయొచ్చు? ఏ విలువ వచ్చి మనకు -1 కదా, ఇంటూ బి విలువ -2. ఇప్పుడు మైనస్ అంటే రెండింటిని గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కానీ ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2. అంటే ఇక్కడ ప్లస్ అనేది రాయాల్సినటువంటి అవసరం లేదు. 2 రాసాము అంటే దానికి ఏ గుర్తు లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్లస్ గుర్తుంది అని. అంటే ఆ విలువ ధన విలువ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నా, బి ఈక్వల్ టు +2 తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఏ ఇంటూ బి చేస్తున్నా. ఏ ఇంటూ బి అంటే -1 ఇంటూ బి విలువ ఎంత? 2. అయితే మనకు చాలా తెలిసినటువంటి విషయం ఏదైతే ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ రాసి 1 ఇంటూ 2 అంటే 2 రాస్తాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ 2 అనేటువంటి జెడ్లో ఉంది కదా, -2 అనేది కూడా జెడ్లో ఉంది కదా. అదేవిధంగా 2 ప్లస్లు తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఏ ఇంటూ బి అంటే ఎంత వస్తుంది? 2 ఇంటూ 3 అంటే 6. ఇది కూడా మనకు జెడ్లో ఉంది. అంటే ఇక్కడ గుణకారం దృష్ట్యా ఈ జెడ్ అనేటువంటిది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? జెడ్ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. జెడ్ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది మనకు వచ్చినటువంటి విలువ అనమాట. అంటే చూడండి ఇక్కడ మనం 3 రకాల సంఖ్యా సమితుల గురించి నేర్చుకున్నాం. ఇకపోతే ఇవి కాకుండా ఇంకా మనకు 3 రకాల సంఖ్యా సమితులు ఉన్నాయి కదా, వాటి గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే 4వ ఉదాహరణగా మనం అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. అకర్ణీయ సంఖ్యలు అంటే మనకు భిన్న రూపంలో ఉండేవే కదా. అంటే 1/2, 2/3, 3/2, 5/4 ఈ విధంగా మనం విలువలు తీసుకోవచ్చు. అంటే అపరిమితమైనటువంటి విలువలు ఉంటాయి. అంటే 0 అకర్ణీయ సంఖ్య కాదా అంటే 0ని కూడా తీసుకోవచ్చు. అంటే 0నే మనం 0/1 రాసుకోవచ్చు కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ అనేటువంటిది 1/2 తీసుకున్నా, బి విలువని 2/3 తీసుకున్నాను. ఇప్పుడు ధర్మం ఏంది ఇక్కడ మనకు? ఏ ఇంటూ బి కదా. అంటే ఏని బిని రెండింటిని మనం గుణించాలి. అంటే 1/2 ఇంటూ 2/3. ఇక్కడ 2 క్యాన్సిల్ పోతున్నాయి. అంటే మనకి ఇక్కడ లవంలో మిగిలిన విలువ ఎంత అంటే 1, హారంలో మిగిలిన విలువ ఎంత అంటే 3. అంటే 1/3 అనేటువంటిది కూడా మనకు అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినటువంటిదే. ఎందుకంటే అది భిన్న రూపంలో ఉన్నది. అంటే భిన్న రూపంలో ఉన్న ఏ విలువనైనా కూడా మనం ఏమంటున్నామంటే అకర్ణీయ సంఖ్య అంటున్నాము. కాబట్టి క్యూ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుందని చెప్పొచ్చు అంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. క్యూ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి రాస్తాం. ఇకపోతే 5వది కరణీయ సంఖ్యా సమితి. కరణీయ సంఖ్యా సమితి మనం Q' తో సూచిస్తాము.
ఇకపోతే విలువలు ఏం రాయాలంటే అంటే మనకు వర్గమూల రూపంలో ఉన్నటువంటివి √2, √3, √5 ఈ విధంగా మనం అపరిమితమైనటువంటి విలువ తీసుకోవచ్చు. ఇకపోతే వీటిని ఎలా గుణించాలి అంటే చూడండి, a = √2, b = √3 తీసుకున్నా. ఇప్పుడు మనకి a × b కావాలి కదా, దాన్ని మనం ఏం రాయొచ్చు అంటే √2 × √3 అని రాసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని ఈ రూట్ లోపల రాసినట్లయితే 2 × 3 వస్తుంది. అంటే 2 × 3 అంటే ఎంత అంటే 6. అంటే ఇది కూడా మనకు కరణీయ సంఖ్యా సమితికి చెందినటువంటిదే కాబట్టి బిలాంగ్స్ టు Q డాష్ అని రాస్తాము. అంటే ఇక్కడ మన Q డాష్ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. Q డాష్ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చివరగా 6వది వాస్తవ సంఖ్యా సమితి. అంటే Q యూనియన్ Q డాష్ కదా, అంటే ఇక్కడ ఏ విలువలు తీసుకోవచ్చు. ఉదాహరణకి a = 1/2 రాసిన, b = 4 రాసినాను. అయితే a × b అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 1/2ని 4ని రెండింటిని గుణిస్తున్నాను. అయితే ఇక్కడ మనకు 2 అనేటువంటి దాన్ని 2 సార్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే 4తో. లేదు మీకు ఇలా అర్థం కాలేదు అంటే ఒక పని చేయండి, 1/2ని ఇలాగే రాసేయండి, × 4 రాయండి. 4ని మనం 4/1 కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 4 రాస్తున్నా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే దాన్ని 4/1 రాస్తాను. అయితే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి లవంలో ఉన్న విలువని గుణించాలి, హారంలో ఉన్నటువంటి విలువను కూడా మనం గుణించాలి. అంటే రెండింటిని సపరేట్గా గుణించాలి. అంటే ఇప్పుడు 1 × 4 ఎంత అవుతుంది, 4. 2 1 ఎంత, 2. అంటే 2తో 1 ఇక్కడ 2 సార్లు, అంటే 2/1 వచ్చిందంటే 2/1 మనం ఏం రాయొచ్చు, 2 అని రాసుకోవచ్చు. ఇది 2/1. అంటే ఇక్కడ మనం 2 అనేటువంటిది కూడా వాస్తవ సంఖ్యా సమితికి చెందినటువంటిది కాబట్టి R అనేది కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే R అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ మనకు సహజ సంఖ్యా సమితి దగ్గర నుంచి వాస్తవ సంఖ్యా సమితి వరకు అన్ని రకాల సంఖ్యా సమితులు గుణకారము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. సహజ సంఖ్యా సమితి దగ్గర నుంచి వాస్తవ సంఖ్యా సమితి వరకు ప్రతి సంఖ్యా సమితి కూడా గుణకారము అనేటువంటి ధర్మము దృష్ట్యా అర్థమైంది సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇకపోతే రెండవది సహచర ధర్మము. ఓకే, ఇకపోతే రెండవది దాన్నే మనం సహచర ధర్మము అంటాం. ఈ సహచర ధర్మాన్ని మనం సాహచర్య ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు. సహచర ధర్మము లేదా సాహచర్య ధర్మము. అయితే దీన్ని ఎలా నిర్వచించాలి అంటే దీన్ని మనం 3 మూలకాలు తీసుకోవాలి. a, b, c బిలాంగ్స్ టు b అని తీసుకుంటే గుణకారం దృష్ట్యా కాబట్టి దీన్ని a × b × c = a × b × c అని రాయొచ్చు. ఈ ధర్మం కానీ పాటించబడినట్లయితే ఆ ధర్మాన్ని మనం ఏమంటున్నామంటే గుణకారము దృష్ట్యా సహచర ధర్మము లేదా సాహచర్య ధర్మము అని అంటాము. అయితే దీనికి కూడా ఇంతకుముందు చేసినట్టే సహజ సంఖ్యా సమితి దగ్గర నుంచి వాస్తవ సంఖ్యా సమితి వరకు అన్ని సంఖ్యా సమితులు తీసుకొని ఏ సంఖ్యా సమితి గుణకారము దృష్ట్యా సాహచర్య ధర్మాన్ని పాటిస్తుంది, ఏ సంఖ్యా సమితి పాటించలేదు అనేటువంటి దాన్ని మనం విశ్లీకరించి నేర్చుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ గుణకారం దృష్ట్యా సహచర ధర్మం అనేటువంటి ఎల్లప్పుడూ కూడా పాటించబడుతుంది. అది ఒక స్టాండర్డ్ ప్రాపర్టీ అనమాట, అంటే ఒక ధర్మం అనమాట. అంటే ఖచ్చితమైనటువంటి ధర్మము అని చెప్తాం. సహచర ధర్మము అనేటువంటిది గుణకారం దృష్ట్యా ఎల్లప్పుడూ కూడా పాటించబడుతుంది. అంటే ఏ సంఖ్యా సమితి తీసుకున్నా కూడా సహచర ధర్మం అనేటువంటి గుణకారం దృష్ట్యా తృప్తిపరచబడుతుంది, పాటించబడుతుంది. అయితే ఇకపోతే మొట్టమొదట మనం సహజ సంఖ్యా సమితి కదా తీసుకుంటాము. అంటే 1, 2, 3 ఈ విధంగా అపరిమితమైనటువంటి విలువలు ఉన్నాయి ఇది చెప్పుకున్నాం. అయితే ఇందులో a = 1, b = 2, c = 3 తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఎడమవైపు విలువ అంటే రాయొచ్చు a × b
బి ఇంటూ సి కదా. ఏ విలువ ఎంత ఉంది? 1 ఉంది. ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6, 1 ఇంటూ 6 అంటే ఎంత? 6 వచ్చింది. అదేవిధంగా మనకు కుడివైపు ఉన్న విలువ చూడండి, ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 3, 2 3 ఎంత? 6. అంటే రెండు విలువలు కూడా సమానమైనవి కదా. ఇక్కడ మనం కావాలి అంటే ఇక్కడ రాయొచ్చు అనమాట, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. అవసరం లేదు, ఇలా రాస్తూ పోయినామంటే ప్రతిదానికి కూడా మన టైం వేస్ట్ అనమాట, అంటే మన సమయాన్ని వృధా చేసుకున్నట్లే. ఇవి చూడగానే మనం ఏం చెప్పవచ్చు అంటే ఎడమవైపు ఉన్నటువంటి విలువ కుడివైపు ఉన్నటువంటి విలువ రెండూ కూడా సమానంగా ఉన్నాయి, సమానము. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే సహచర ధర్మం అనేటువంటి పాటించబడుతుంది. అంటే ఏ సంఖ్యా సమితి సహచర ధర్మాన్ని పాటిస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి సంఖ్యా సమితి ఏంది ఇక్కడ? ఎన్, సహజ సంఖ్యా సమితి. కానీ మనకి ఏ రాయొచ్చు అంటే ఎన్ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది రాసుకోవచ్చు. సో ఇది పూర్తయింది. ఇకపోతే రెండవ ఉదాహరణగా పూర్ణాంకాల సమితి తీసుకుందాం. 0, 1, 2, 3, 4 ఆ విధంగా అపరిమితమైనటువంటి విలువలు కదా. ఇంత ముందులాగానే నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 2 తీసుకున్నా. ఇప్పుడు ఎడమవైపున విలువ ఏంది అంటే ఎడమవైపు అంటే ఈ ధర్మాన్ని చూస్తున్నాం మనం. ఈ ధర్మం తృప్తిపరచబడుతుందా లేదనేటువంటి దాన్ని మనము ఇక్కడ చూడాలి. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ రాస్తున్నాను? ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏ అంటే ఎంత? 0 ఇంటూ బి వాల్యూ 1, సి వాల్యూ 2. సో 0 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2, 0 ఇంటూ 2 అంటే ఎంత? 0. అదేవిధంగా కుడివైపు విలువకి వచ్చేసరికి ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏ ఇంటూ బి అంటే మనం ఏ రాయొచ్చు? 0 ఇంటూ 1 ఇంటూ 2. 0 ఇంటూ 1 అంటే 0, 0 ఇంటూ 2 మరలా మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 0నే వచ్చింది. అంటే ఇక్కడ రెండు కూడా ఎడమవైపు ఉన్నటువంటి విలువ కుడివైపు ఉన్నటువంటి విలువ రెండు సమానమైనవి కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే సహచర ధర్మం అనేటువంటి పాటించబడుతుంది. అంటే ఏది సహచర ధర్మాన్ని పాటిస్తుంది అంటే డబ్ల్యూ అనేది అంటే పూర్ణాంకాల సమితి సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇది రెండవ ఉదాహరణ. ఇకపోతే మూడవ దానికి వచ్చేసరికి పూర్ణ సంఖ్యా సమితి జడే కదా, లేదంటే దీన్ని మనం ఐ అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే విలువలు ఎలా రాస్తాము? -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో అని రాస్తాను. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక రుణ విలువ తీసుకుంటాను, 2 ధన విలువలు తీసుకుంటాను. అంటే అలాగే తీసుకోవాలని ఏమన్నా నియమం ఉందా అంటే లేదు. మనకు నచ్చిన విలువలు ఏవైనా తీసుకోవచ్చు. అన్ని రుణ విలువలు కావాలా తీసుకోండి, అన్ని ధన విలువలు కావాలా తీసుకోండి, లేదా కొన్ని రుణ విలువలు కొన్ని ధన విలువలు కావాలా తీసుకోండి. అది మనం నిర్ణయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాని ప్రత్యేకమైనటువంటి నియమం అంటూ ఏదీ లేదు. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఏ రాయాలి ఇక్కడ అంటే ఏ ఇంటూ బీసీ రాయాలి. అయితే ఏ విలువ ఎంత? -1 కదా, ఇంటూ బీసీ అంటే 2 ఇంటూ 3. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? -1 ఇంటూ 2 3 6. అంటే మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు -6 వచ్చింది. అదేవిధంగా ఏ ఇంటూ బి ఇంటూ సి కనుక్కున్నాం. అంటే ఏ ఇంటూ బి అంటే -1 ఇంటూ 2 ఇంటూ 3 రాయండి. అంటే -1 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? మనకు -2 వస్తుంది. తర్వాత ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రాస్తున్నాను. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే -2 3 ఎంత అంటే 6. అంటే ఇక్కడ కూడా మనకి ఏమైంది? ఎడమవైపు ఉన్నటువంటి విలువ కుడివైపు ఉన్నటువంటి విలువ రెండు సమానమైనవి కాబట్టి మనకి ఏ రాయొచ్చు అంటే జెడ్ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది రాసుకోవచ్చు. జెడ్ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే మిగిలిన 3 సంఖ్యా సమితులు ఉన్నాయి కదా, అకర్ణీయ సంఖ్యా సమితి, కర్ణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి, వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇకపోతే 4వది కదా, 4వది మనకు అకర్ణీయ సంఖ్యా సమితి. క్యూ అంటే భిన్న రూపంలో ఉన్న విలువలు 1/2, 1/3, 2/3, 2/5,
5/6 ఈ విధంగా మనం అపరిమితమైనటువంటి విలువలు తీసుకోవచ్చు. ఇకపోతే a = 1/2, b = 1/3, c = 2/3 తీసుకున్నాం. ఇప్పుడు ఎడమవైపు విలువ ఏముంది? a ఇంటూ bc ఉంది మనకు. అంటే a విలువ 1/2 ఇంటూ bc అంటే 1/3 ఇంటూ 2/3. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మొదటి 1/2 అలాగే రాసేసేయండి. ఈ లవాలు 2 గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 1/2 2. అదేవిధంగా హారాలు 2 గుణించుకుంటే 3 గుణిస్తే ఎంత వస్తుందంటే 9. అంటే ఇక్కడ ఈ రెండుని క్యాన్సిల్ చేసేద్దాం. ఇకపోతే మనకు మిగిలినటువంటి విలువ ఎంత అంటే 1/9 మిగిలింది. అదేవిధంగా కుడివైపు విలువకు వచ్చేసరికి a ఇంటూ b ఇంటూ c తీసుకున్నాం. అంటే 1/2 ఇంటూ 1/3 ఇంటూ 2/3 తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు 1 ఇంటూ 1 అంటే 1, తర్వాత 2 ఇంటూ 3 అంటే 2 3 6 రాసుకోవచ్చు. తర్వాత ఇది 2/3 అయింది. అంటే ఇక్కడ 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 సార్లు క్యాన్సిల్ పోతుంది. అంటే ఇక్కడ మనకు 2 1లు 2 3 6, 1 ఇంటూ 1 అంటే 1, 3 ఇంటూ 3 అంటే 9. అంటే చూడండి ఇక్కడ కూడా 2 సమానమైనవి కదా. ఎడమవైపు ఉన్నటువంటి విలువ కుడివైపు ఉన్నటువంటి విలువ 2 సమానమైనవి కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? Q అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? ఇక్కడ సహచర ధర్మాన్ని పాటిస్తుంది. సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇకపోతే 5వది కరణీయ సంఖ్యా సమితి Q' అంటే √2, √3, √5, √7 ఈ విధంగా మనము అపరిమితమైనటువంటి సంఖ్యలు తీసుకుంటున్నాము. అయితే ఇందులో మనకు a = √2 తీసుకున్నా, b = √3 తీసుకుంటున్నా, c = √5 తీసుకుంటున్నా. అంటే మనకు అనుగుణంగా తీసుకుంటున్నాం. ఏ విలువనైనా మనం తీసుకోవచ్చు. దానికి ఎటువంటి నియమం అనేటువంటిది లేదు, నిబంధన అనేటువంటిది లేదు. ఇకపోతే ఎడవైపు ఉన్నటువంటి విలువ కదా, దాన్ని మనం a ఇంటూ bc అన్నాం కదా. a అంటే ఎంత? √2 ఇంటూ √3 ఇంటూ √5 తీసుకున్నాం. అంటే ఇక్కడ √3 ఇంటూ √5 ఎంత అంటే √15 అని రాసుకోవచ్చు. కానీ దీన్ని మనం ఎలా రాయాలంటే √2 ఇంటూ √15. అంటే మరలా ఈ రెండింటిని మనం గుణించినట్లయితే మనకు √30 వస్తుంది. ఇక దాన్ని మనం సింప్లిఫై చేయాలంటే అవసరం లేదు, అలాగే వదిలేసింది, ఏ ఇబ్బంది ఏం లేదు. ఇక తర్వాత కుడివైపు ఉన్నటువంటి విలువ ఏముంది? ab ఇంటూ c ఉంది. అంటే a అంటే √2 ఇంటూ √3, తర్వాత ఇక్కడ మనకు √5 వచ్చింది. అంటే √2 ఇంటూ √3 అంటే మనం రాయొచ్చు √6 రాసుకోవచ్చు ఇంటూ √5. మరలా దీన్ని √6 అని రాసి 6×5 30 అని రాస్తాము. అంటే చూడండి ఇక్కడ కూడా 2 సమానమైనవి. కాబట్టి నేను ప్రతిసారి ఆ కండిషన్ రాయట్లేదు, నియమం a ఇంటూ bc = ab ఇంటూ c అని నేను రాయట్లేదు. అది మన సమయము వృధా అవుతుంది. ఇక్కడ చూసాం కదా 2 విలువలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ ఏం చెప్పవచ్చు అంటే ఈ ధర్మం కూడా పాటించబడింది. అంటే ఏది ధర్మాన్ని పాటిస్తుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న అనమాట. ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఏది? Q' అంటే కరణీయ సంఖ్యా సమితి కదా. అంటే Q' అనేది ఏ ధర్మాన్ని పాటించింది ఇక్కడ అంటే సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చివరగా వాస్తవ సంఖ్యా సమితి 6 కదా. Q యూనియన్ Q'. సో దీనికి మనం a = 1/2, b = 2, c = 3/4 తీసుకున్నాం. అంటే మన కరణీయ అకరణీయ 2 కలిపితే కదా వాస్తవ సంఖ్యలు వస్తాయి. అంటే భిన్న రూపంలో ఉన్నవి తీసుకోవచ్చు, భిన్న రూపంలో లేనివి తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనకు వర్గం రూపంలో ఉన్నటువంటివి, అంటే వర్గం మూలం అంటాం కదా, రూట్, ఆ రూపంలో ఉన్నటువంటి వాటిని కూడా మనం తీసుకోవాలి. కావాలంటే తీసుకోవచ్చు. దాన్ని ప్రత్యేకించి ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటి నియమము నిబంధన అయితే లేదు. అది మనకు అనుగుణంగా మనం తీసుకుంటున్నాము. ఇకపోతే a ఇంటూ bc కదా. a ఇంటూ bc ఇక్కడ ఏ విలువ ఎంత ఉంది అంటే 1/2 ఉంది. bc అంటే 2 ఇంటూ 3/4. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి విలువని మనం సూక్ష్మీకరిస్తాం. ఇక్కడ 2 1లు 2 2. ఇకపోతే మనం బ్రాకెట్కి బయట ఎంత ఉంది? 1/2 ఉందా? ఇక్కడ ఎంత ఉంది? 3/2 వచ్చిందా? ఇప్పుడు లవాలు 2 గుణిస్తే ఎంత? 3, హారాలు 2 గుణిస్తే 4, అంటే 3/4 వచ్చింది.
అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఏబి ఇంటూ సిని కనుక్కోవాలి. ఇక్కడ ఏబి ఇంటూ సి అంటే 1/2 ఇంటూ 2 ఇంటూ 3/4 రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకంటే ఈ 2 అనేది లవంలో ఉంది, ఇక్కడ 2 అనేది హారంలో ఉంది కాబట్టి ఆ రెండు గుణిస్తున్నాం కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ మిగిలింది ఎంత అంటే 1 ఇంటూ 3 అంటే ఎంత 3, ఇక హారంలో ఎంత ఉందో 4 ఉంది. మళ్ళీ ఈ రెండు సమానం అయినాయి కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు అంటే ఆర్ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అంటే నేను మీకు మొదట్లోనే చెప్పాను కదా, సహచర ధర్మం అనేటువంటిది ఎల్లవేళలా కూడా తృప్తిపరచబడుతుంది, పాటించబడుతుంది. అంటే ఇది మనకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు సమృద్ధ ధర్మం అనేది గుణకరం దృష్ట్యా తృప్తిపరచబడింది. అంటే ప్రతి సంఖ్యా సమితికి కూడా సహచర ధర్మం అనేటువంటిది కూడా గుణకరం దృష్ట్యా తృప్తిపరచబడింది. ఇకపోతే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తత్సమ ధర్మము, విలోమ ధర్మము, ఇవి రెండు తృప్తిపరచబడుతున్నాయా, తృప్తిపరచబడట లేదా, అంటే దేనికి నియమం పాటించబడుతుంది, దేనికి నియమం పాటించబడట్లేదు అనేటువంటి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి రాయాలి. ఓకేనా? కాకపోతే ఈ గుణకర ధర్మాలలోనే 3వ ధర్మం వచ్చి తత్సమ ధర్మము, చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ ఈ నియమం ఎలా ఉంటుందో చూడండి. ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 కానీ ఏ కానీ రెండు కూడా ఇందులో ఉండాలంటే ఇచ్చినటువంటి సంఖ్యా సమితిలోనే ఉండాలి. దాన్ని మనం 1, ఏ ఈక్వల్ టు పి అని రాసుకుంటాం. చాలా సులభమైనటువంటిది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ 1 అనేది తీసుకున్నాం చూడండి. 1 అనేటువంటి దాన్ని గుణకార తత్సమము అంటాము. అది స్థిరమైనటువంటి విలువ. అది ఇక్కడ మనం ఏ రాయొచ్చు అంటే ఇక్కడ 1ని గుణకార తత్సమము అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా సంకలన తత్సమం అంటే మనం ఏం చెప్తున్నాము 0, గుణకార తత్సమము అంటే 1, సంకలన తత్సమము 0, గుణకార తత్సమం వచ్చి 1. ఓకేనా? ఇక్కడ మనం 1 అనే దాన్ని ఏమంటున్నాం అంటే గుణకార తత్సమం అని చెప్తున్నాం. ఇక తర్వాత ఇక్కడ కూడా 6 రకాల సంఖ్యా సమితులలో ఏ సంఖ్యా సమితి ఈ తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది, ఏ సంఖ్యా సమితి తత్సమ ధర్మాన్ని పాటించట్లేదు అనేటువంటి దాని గురించి చర్చించుకుందాం. అందులో మొట్టమొదటిగా మనం ఎన్ కదా తీసుకుంటాము. ఎన్లో వచ్చి మనకు మూలకాలు ఏముంటాయంటే 1 నుంచి అపరిమితమైనటువంటి విలువలు ఉంటాయి, అనంతమైన విలువలు ఉంటాయి. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నా, ఎందుకంటే 1 అనేటువంటి ఇక్కడ స్థిరమైన విలువ కదా, 1 కాకుండా వేరే విలువలు మనం తీసుకుందాం. ఓకేనా? అంటే ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎడమవైపు విలువ ఉంది కదా, ఎడమవైపు విలువ అంటే ఏది ఏ ఇంటూ 1. అంటే ఇక్కడ మనం ఏ ఇంటూ 1 అంటే 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 1 ఇంటూ ఏ తీసుకున్నట్లయితే 1 ఇంటూ 2 ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే ఇక్కడ ఇది మనకు ఏకి సమానమైంది, ఇక్కడ కూడా ఏకి సమానమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ ధర్మం అనేటువంటి ఇక్కడ పాటించబడిందే చెప్పుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఎన్ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది, తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం అన్నమాట. ఇకపోతే 2వ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితి కదా, దాన్ని వచ్చి 0, 1, 2, 3 ఈ విధంగా అనంతమైన విలువలు తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఏ ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది 3 ఇంటూ 1 3 అంటే ఏకి సమానమైంది. అదేవిధంగా 1 ఇంటూ ఏ తీసుకుంటే 1 ఇంటూ 3 అంటే 3, ఇది కూడా ఏకి సమానమైంది. అంటే రెండు కూడా ఏకి సమానం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకు పూర్ణాంకాల సమితి అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏ రాయొచ్చు అంటే W అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే మనకు 3వ సంఖ్యా సమితి పూర్ణ సంఖ్యా సమితి. అంటే దాన్ని జెడ్ లేదా అయితే సూచిస్తాం కదా. అంటే మనం ఇక్కడ -3, -2, -1, -1, 1, 2, 3 ఈ విధంగా అపరిమితమైన విలువలు తీసుకుంటున్నాము. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు -1 తీసుకుంటున్నా.
ఏ ఇంటూ ఒకటి అంటే రాసి మనం -1 ఇంటూ 1 అంటే -1 వచ్చింది, అంటే ఇది ఏకి సమానమైంది కదా. అదేవిధంగా 1 ఇంటూ ఏ తీసుకున్నాం, 1 ఇంటూ -1 అంటే మళ్ళీ -1 వచ్చిందంటే ఇది కూడా ఏకే సమానమైంది. అంటే ఇక్కడ కూడా ధర్మం అనేటువంటి తృప్తిపరచబడింది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే జెడ్ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇకపోతే మిగిలిన 3 సంఖ్యా సమితులు ఉన్నాయి కదా, అకర్ణీయ, కరణీయ, తర్వాత వాస్తవ సంఖ్యా సమితి, వాటి గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇకపోతే 4వది అకర్ణీయ సంఖ్యా సమితి Q. 1/3, 3/4, 4/5 ఈ విధంగా మనం అపరిమితమైన విలువలు తీసుకోవచ్చు. ఇకపోతే ఏ అనేదాన్ని 1/3 అని తీసుకున్నాం, అంటే ఏ ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది, 1/3 ఇంటూ 1 అంటే దీన్ని 1/3 అని రాయొచ్చు, అంటే ఏకి సమానమైంది. అలాగే మనము 1 ఇంటూ ఏ తీసుకున్నట్లయితే 1 ఇంటూ 1/3 అంటే ఇక్కడ కూడా మనకు 1/3 వచ్చింది, అంటే ఏకి సమానమైంది. అంటే రెండు కూడా ఏకి సమానం, అంటే ఈ ధర్మాన్ని పాటించబడినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ధర్మం అనేటువంటి ఇక్కడ పాటించబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పాలి అంటే ఎలా దాన్ని నిర్ణయిస్తాము, ఎలా రాస్తాము అంటే ఇక్కడ తీసుకున్నటువంటి సంఖ్యా సమితి క్యూ కదా, క్యూ అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. అంటే ఇంతకుముందు రాసినట్లు ఇక్కడ కూడా అనమాట, క్యూ అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే తర్వాత 5వది వచ్చి క్యూ డాష్ కదా. క్యూ డాష్ అంటే అన్నీ కూడా మనకు రూట్కి సంబంధించినటువంటి విలువలు, అవునా. అయితే ఇక్కడ ఏ ఈక్వల్ టు √2 తీసుకోండి. ఏ ఇంటూ 1 అంటే ఎంత రాయొచ్చు మనం, √2 ఇంటూ 1 అంటే √2 వస్తుంది. అదేవిధంగా మనం 1 ఇంటూ ఏ తీసుకున్నట్లయితే దాన్ని కూడా ఇక్కడే రాస్తున్నాను నేను. 1 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ √2, ఇది కూడా మనకి ఏమైంది √2. అంటే ఇక్కడ ఈ విలువ దేనికి సమానం అంటే ఏకి సమానం అని చెప్పుకోవచ్చా, ఇక్కడ కూడా ఈ విలువ ఏకి సమానం అని చెప్పుకోవచ్చా. అంటే రెండు విలువలు కూడా మనకు ఏకి సమానం అయినవి కాబట్టి, సమానంగా ఉన్నాయి కాబట్టి క్యూ డాష్ అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. కానీ ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే క్యూ డాష్ అనేది తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. ఇది కూడా పూర్తయింది. ఇకపోతే చివరిగా వాస్తవ సంఖ్యా సమితి R = Q యూనియన్ Q డాష్. అంటే ఇక్కడ ఏ అనేది 1/2 తీసుకుంటున్నా. ఇప్పుడు ఏ ఇంటూ 1 అంటే ఏం రాయొచ్చు మనం, 1/2 ఇంటూ 1 అంటే 1/2, అంటే ఇది ఏకి సమానమైంది కదా. అదేవిధంగా 1 ఇంటూ ఏ అంటే రాయొచ్చు, 1 ఇంటూ 1/2 అంటే 1/2 వచ్చింది, ఇది కూడా ఏకి సమానమైంది. అంటే రెండు కూడా ఏకి సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే R అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాము, తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది 3వ ధర్మం అన్నమాట. అంటే తత్సమ ధర్మం అనేటువంటిది అన్ని సంఖ్యా సమితులలో కూడా పాటించబడుతుంది. దేని దృష్ట్యా అంటే గుణకారం దృష్ట్యా. ఇకపోతే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంది ఇక్కడ అంటే 1 అనేటువంటి దానిని మనం ఏమంటున్నాం అంటే గుణకార తత్సమం అంటున్నాము. సంకలన తత్సమము 0, గుణకార తత్సమము 1. ఇది పూర్తయింది కాబట్టి ఇప్పుడు విలోమ ధర్మాన్ని గురించి మనం చర్చించుకుందాం. ఇకపోతే 4వ ధర్మము, దాన్నే మనం ఏమంటున్నాం అంటే విలోమ ధర్మం అంటున్నాము. అయితే దీని నియమం ఎలా ఉంటుంది అంటే a ఇంటూ 1/a = 1 ఇంటూ a. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం 1/a తీసుకున్నాం కదా, 1/aని ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ 1/aని a యొక్క గుణకార విలోమము అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. ఇకపోతే ఇప్పుడు మనం 1 తీసుకున్నాం, 1 యొక్క గుణకార విలోమము అంటే ఎలా రాయాలి, 1/1 రాస్తాం. 1/1 అంటే ఎంత, 1. సో 1 యొక్క గుణకార విలోమం ఎంత అంటే 1. అదేవిధంగా 2 తీసుకున్నట్లయితే 2 యొక్క గుణకార విలోమం ఎంత వస్తుంది అంటే 1/2.
అదేవిధంగా 3 తీసుకున్నాం. 3 యొక్క గుణకార విలోమం ఎంత అంటే 1/3. ఇకపోతే ఇక్కడ తీసుకున్నటువంటి ఏ కానీ 1/a అనేటువంటి రెండు కూడా మనం తీసుకున్నటువంటి సహజ సంఖ్యా సమితి పీకి చెందినటువంటివి. ఇకపోతే ఇందులో ఇంతకుముందు చేసినట్లే సహజ సంఖ్యా సమితి దగ్గర నుంచి వాస్తవ సంఖ్యా సమితి వరకు అన్నింటినీ కూడా మనం చర్చించాలి. ఓకేనా? ఇకపోతే మొట్టమొదటిది వచ్చి సహజ సంఖ్యా సమితి కదా, 1, 2, 3 ఈ విధంగా ఉన్నాయి విలువలు. అయితే నేనేం చేస్తున్నాను ఇక్కడ అంటే ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. అంటే మనకి ఏం రాయాలి? ఏ ఇంటూ 1/a అంటే 1 ఇంటూ 1/1 అంటే 1 ఇంటూ 1 అంటే 1 కదా. అదేవిధంగా 1/a ఇంటూ ఏ తీసుకున్నట్లయితే 1/1 ఇంటూ 1, 1/1 అంటే 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఏకి సమానమైనవి కాబట్టి మనకు ఎన్ అనేటువంటిది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అంటే ఎప్పుడు విలోమ ధర్మం పాటించబడుతుంది అంటే ఏ అనేటువంటిది 1 అయితే, అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏ ఇంటూ 1/8 రాయాలి మనము, అంటే 2 ఇంటూ 1/2 రాయాలి. అంటే దీన్ని రాసే ముందు మనం ఇక్కడ ఏం చేద్దామంటే 1/a రాద్దాం. అంటే 1/a అంటే ఎంత, 1/2 కదా. 1/2 అనేటువంటి ఎంతో ఉందా? లేదు. కాబట్టి ధర్మాన్ని తృప్తిపరుస్తుందా లేదనేటువంటి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే 1/2 అనేటువంటిది మనకి ఎన్లో లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది, విలోమ ధర్మం అనేటువంటిది పాటించబడదు. అర్థమైందా? అంటే ఏది విలోమ ధర్మాన్ని పాటించట్లేదు అంటే సహజ సంఖ్యా సమితి అనేటువంటిది విలోమ ధర్మాన్ని పాటించదు. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, ఎన్ అనేది విలోమ ధర్మాన్ని పాటించదు అని రాస్తాం. ఇకపోతే రెండవది పూర్ణాంకాల సమితి కదా, 0, 1, 2, 3. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నా. 1/a అంటే 1/2. ఇది కూడా మనకు పూర్ణాంక సమితిలో లేదు. ఇక్కడ మనకి ఏం రాయొచ్చు, W అనేది విలోమ ధర్మాన్ని పాటించదు అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం పూర్ణ సంఖ్యా సమితి తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు విలువలు ఏముంటాయి, -3, -2, -1, 0, 1, 2, 3 ఈ విధంగా వస్తాయి కదా. అయితే ఇందులో ఏ ఈక్వల్ టు -3 తీసుకున్నా. 1/7 అంటే ఎంత, 1/-3 అంటే -1/3. అంటే ఇది భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉన్నటువంటి విలువలు మనకు జెడ్లో లేవు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే జెడ్లో లేదు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ అంటాము. అంటే జెడ్ అనేటువంటి దానికి ఇది చెందినటువంటిది కాదు అని చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంటి అంటే జెడ్ అనేది కూడా విలోమ ధర్మాన్ని పాటించట్లేదు. జెడ్ అనేది విలోమ ధర్మాన్ని పాటించదు అని చెప్తాం. ఇకపోతే 4వది అకర్ణీయ సంఖ్యా సమితి Q. 1/2, 1/4, 3/2 ఈ విధంగా మనం అపరిమితమైన విలువలు తీసుకోవచ్చు. అయితే నేను ఉదాహరణకి ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 1/2 తీసుకున్నా. 1/a అంటే ఎంత అవుతుంది, 1/1/2 అంటే దీన్ని మనం 2 అని రాసుకోవచ్చు. అంటే 2 అనేది కూడా మన క్యూలో ఉంది కదా. అదేవిధంగా మనకు ధర్మాన్ని తృప్తిపరుస్తుందా లేదా చూద్దాం. ఏ అంటే ఎంత, 1/2 ఇంటూ 1/a అంటే 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఈక్వల్ టు 1 వచ్చింది. అదేవిధంగా మనం 1/a ఇంటూ ఏ తీసుకున్నట్లయితే 1/a ఎంత, 2 ఇంటూ 1/2 అంటే ఇక్కడ కూడా 1కి సమానము. అంటే ఇక్కడ మన Q అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే 5వది ఉంది కదా, కరణీయ సంఖ్యా సమితి Q'. దీన్ని మనము వర్గమూల రూపంలో ఉన్న విలువలు తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏ ఈక్వల్ టు √2 తీసుకున్నా. 1/a అంటే ఎంత వస్తుంది, 1/√2 వస్తుంది. ఇప్పుడు ఏని 1/a రెండింటిని గుణించినట్లయితే √2 ఇంటూ
1/√2 వస్తుంది ఇక్కడ. ఇది √2. 1/√2 అంటే ఇవి రెండు క్యాన్సిల్ పోతే ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. అదేవిధంగా 1/aని రెండింటిని గుణించడం. 1/a అంటే ఎంత? 1/√2 ఇంటూ a అంటే √2. మరలా ఇవి రెండు క్యాన్సిల్ పోయి ఇక్కడ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. అంటే ఇక్కడ కూడా ధర్మం అనేటువంటిది తృప్తి పరచబడింది, అంటే ధర్మం అనేటువంటిది పాటించబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే Q' అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే చివరగా 6వది వాస్తవ సంఖ్య సమితి. ఇక్కడ ఏదైనా ఒక విలువను తీసుకోండి. a = 4 తీసుకుందాం. 1/a అంటే 1/4 వస్తుందా? ఇప్పుడు a ఇంటూ 1/a అంటే ఎంత? 4 ఇంటూ 1/4. రెండు క్యాన్సిల్ పోయి 1 వచ్చింది. అదేవిధంగా 1/a ఇంటూ a తీసుకున్నట్లయితే 1/4 ఇంటూ 4 రెండు క్యాన్సిల్ పోయి ఇక్కడ కూడా 1 వచ్చింది కదా. అంటే రెండు కూడా మనం ఒకటి సమానమైనవే కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే R అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. R అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 6 సంఖ్యా సమితిలో కూడా విలోమ ధర్మాన్ని పాటించినటువంటి సంఖ్యా సమితులు అంటే ఏమున్నాయి? ఉన్నటువంటి 6 సంఖ్యా సమితుల్లో ఏ సంఖ్యా సమితి విలోమ ధర్మాన్ని పాటించలేదు అంటే సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యా సమితి. ఎందుకంటే ఇక్కడ మనకు భిన్న రూపంలో ఉన్న విలువలు కావాలి. సహజ సంఖ్యా సమితిలో భిన్నాలు లేవు, పూర్ణాంకాల సమితిలో భిన్నాలు లేవు, తర్వాత పూర్ణ సంఖ్యా సమితిలో కూడా భిన్నాలు లేవు. కాబట్టి ఆ 3 సంఖ్యా సమితులలో కూడా గుణకారము దృష్ట్యా విలోమ ధర్మము అనేటువంటిది పాటించబడదు. వేటిలో పాటించబడుతుంది అంటే అకర్ణీయ సంఖ్యా సమితి, కర్ణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి. ఇకపోతే చివరగా వినిమయ లేదా స్థిత్యంత ధర్మాన్ని గురించి చర్చించుకుందాం. ఇకపోతే చివరగా వినిమయ ధర్మము. ఈ వినిమయ ధర్మాన్ని మనం ఏమంటున్నాము అంటే స్థిత్యంతర ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు. స్థిత్యంతర ధర్మము. అయితే దీనికి నియమం ఎలా ఉంటుంది అంటే a ఇంటూ b = b ఇంటూ a. అంటే ఇక్కడ a, b అనే రెండు కూడా దేనికి చెందినవి అంటే p అనేటువంటి సంఖ్యా సమితికి చెందినవి. ఇకపోతే మొదటగా మనం ఏం చేయొచ్చు? సహజ సంఖ్యా సమితి కదా, 1, 2, 3. అయితే ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వినిమయ ధర్మం అనేటువంటి దాన్ని ప్రతి సంఖ్యా సమితి కూడా పాటిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడా కూడా భిన్న రూపంలో ఉన్నటువంటి విలువ లేదు. అంటే 2 మూలకాలు తీసుకుంటే 2 మూలకాలు మనం ఏం చేస్తున్నామంటే గుణిస్తున్నాము. అంటే ఇక్కడ చూడండి, మొదటిగా a = 1, b = 2 తీసుకున్నా. a ఇంటూ b అంటే ఎంత? 1 ఇంటూ 2, 2 వచ్చింది. అదేవిధంగా b ఇంటూ a అంటే ఎంత? 2 ఇంటూ 1, 2 అయింది. రెండు కూడా సమానమే కదా. అంటే మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే n అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అదేవిధంగా రెండవ దానికి వచ్చేసరికి పూర్ణాంకాల సమితి కదా. అంటే మనకు 0, 1, 2, 3 అపరిమితమైన విలువలు ఉంటాయి. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ a = 0, b = 2 తీసుకున్నా. a ఇంటూ b అంటే ఎంత? 0 ఇంటూ 2 అంటే 0 వస్తుంది. అదేవిధంగా b ఇంటూ a అంటే 2 ఇంటూ 0, 2 ఇంటూ 0 కూడా 2 అవుతుంది. అంటే ఇక్కడ w అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు. వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే మూడవది పూర్ణ సంఖ్యా సమితి. పూర్ణ సంఖ్యా సమితి అంటే z కదా, లేదా దీన్ని మనం 5తో కూడా సూచించవచ్చు. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 ఈ విధంగా అపరిమితమైన విలువలు తీసుకున్నాం. అంటే a = -3 తీసుకున్నా, b = 2 తీసుకున్నా. ఇప్పుడు a ఇంటూ b అంటే ఎంత వస్తుంది అంటే -3 ఇంటూ 2 -6 అయింది. అదేవిధంగా b ఇంటూ a అంటే రాయొచ్చు 2 ఇంటూ -3, ఇది కూడా మనకు -6 అయింది కదా. అంటే రెండు సమానమైనవి కాబట్టి z అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. వినిమయ ధర్మము లేదా స్థిత్యంతర ధర్మము.
అంటే మొదటి 3 సంఖ్యా సమితులు కూడా వినిమయ ధర్మాన్ని పాటించాయి. ఓకే, ఇకపోతే 4వ దానికి వస్తే నేను ఇక్కడే రాసిస్తున్నాను. అకర్ణీయ సంఖ్యా సమితి 1/2, 1/3, 3/4 ఈ విధంగా తీసుకున్నాం. అంటే A = 1/2, B = 1/3. A ఇంటూ B అంటే ఎంత వస్తుంది? 1/2 × 1/3. 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 3 6. అదేవిధంగా B ఇంటూ A ఎంత? 1/3 ఇంటూ 1/2, 1 ఇంటూ 1 1, 3 2 6, 2 సమానం. కాబట్టి Q అనేది ఏం చెప్పొచ్చు ఇక్కడ? వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. Q అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకుంటాం.